పని చేసి పెడితే ప్రయోజనం అవుద్ది అనుకుంటే చేసి పెడతాడు అవును. చంద్రబాబు. హ్మ్. అంతేగాని ఆ పని చేశారు అని చెప్పేసి పని చేయించుకున్నాడంటే అర్థం ఏంటి? వాడు నా కింద ఉన్నాడు. అంతేగా. హ్మ్. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకున్నా. మళ్ళీ తీసుకొచ్చి నేను నా నెత్తిన ఎందుకు పెట్టుకోవాలి? రెండోది ఈయన వలన చంద్రబాబుకి వచ్చే ప్రయోజనం ఏంటి? హ్మ్. ఈ ఒక యాస్పెక్ట్‌లో ఈయనేం ఆలోచిస్తాడు? జగన్ మీద ద్వేషాన్ని నేను తయారు చేశాను చంద్రబాబు వల్ల కాకపోతే అని. హ్మ్. చంద్రబాబు దానికి ఒప్పుకుంటాడా? హ్మ్. ప్రాక్టికల్‌గా. హ్మ్. ఇప్పుడు అవును. పవన్ కళ్యాణ్ అంటుంటాడండి. హ్మ్. ఇదివరకు ఏమనేవాడు? హ్మ్. తెలుగుదేశం పార్టీ పతనం పడిపోతుంటే హ్మ్. కష్టాల్లో ఉన్న తెలుగుదేశాన్ని నేను లేపాను హ్మ్. అంటాడు. అవును. గుర్తుంది కదా! హ్మ్. ఇప్పుడు మాట్లాడుతున్నాడా ముక్క? హ్మ్. చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా హ్మ్. పవన్ కళ్యాణ్ మేము కష్టాల్లో ఉంటే కాపాడాడు అని చెప్పాడా? హ్మ్. పవన్ కళ్యాణ్ మంచి మిత్రుడు అంటాడు గానీ, మా తెలుగుదేశం పతనం అయిపోయే పరిస్థితిలో కాపాడాడని ఎప్పుడన్నా చెప్పాడా? హ్మ్. రఘురామకృష్ణరాజు యాస్పెక్ట్, చంద్రబాబు యాస్పెక్ట్ అట్లుంటది. వీళ్ళు నన్ను తీసుకొచ్చేదేం చొక్కా? అదేలెండి. వాడిని నేను కాపాడాను అనుకుంటాడు. హ్మ్. అంతే. హ్మ్. అంతేగాని అవును. హ్మ్. ఎవడు కూడా పెద్ద పార్టీ అది. హ్మ్. 40% ఓట్లు ఉన్నటువంటి పార్టీ. హ్మ్. 6% ఓట్లు తన ఓట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లతో గెలిచి తన హ్మ్. దగ్గరకొచ్చినటువంటి గురించి ఏం ఆశిస్తది? కానీ స్టిల్ ఈ రోజు వరకు కూడా రాజు గారు అంటే వితౌట్ జాయినింగ్ ఇన్ ఎనీ పార్టీ బీజేపీ గాని, టీడీపీ గాని ఇంకోటి గాని. ఓకే. మరి ఇప్పుడు ఆయన ఇంకా